హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దివ్యని బలవంతం చేస్తూ అరవింద్కి అడ్డంగా దొరికిపోయిన మురళి ఊహించని నిర్ణయం తీసుకొని మురళిని అరెస్ట్ చేయించిన అరవింద నిజంగానే అరవింద మురళిని అరెస్ట్ చేయించబోతుందా? అసలు మురళి అరవింద్కి ఎలా అడ్డంగా దొరికిపోయాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పద్మావతి అయితే విక్కీ తండ్రిని ఒకటి చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక విక్కీ తండ్రి అయితే విక్రమ్కి దగ్గరవ్వాలని, తను చనిపోయేలోపు ప్రేమగా నాన్న అని పిలిపించుకోవాలని చాలా తపన పడుతూ ఉంటాడు. ఇదంతా జరుగుతూ ఉండంగానే మురళికి తన అక్క ఫోన్ చేసి, నిన్ను అక్కడికి పంపించింది ఆ మోహన్ రావు కుటుంబాన్ని నాశనం చెయ్యాలి, ఆ విక్కీని, ఆ కుటుంబం మొత్తాన్ని కూడా రోడ్డు పాలు చెయ్యాలి, నాకు జరిగిన అన్యాయానికి కుటుంబం మొత్తం రోడ్డు పాలు అవ్వాలి, ముక్కలు ముక్కలుగా విడిపోవాలి అంటూ చెప్తూ ఉంటుంది మురళి అక్క. అయితే నువ్వు చెప్పినట్టే చేస్తానక్క అంటూ మురళి అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలోకి దివ్య అయితే తను మెయిల్ పెట్టుకోవాలని, తన నెట్టు పనిచేయడం లేదని, వైఫై తనది కావాలని మురళి దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఇక మురళి దివ్యని అలాగే చూస్తూ ఉంటాడు. అనుకోకుండా తన కాలు స్లిప్ అయితే మురళి అయితే పట్టుకుంటాడు. అప్పుడే మురళి దివ్య ముఖంలో ముఖం పెట్టి చూడడంతో దివ్య గురించి మనసులో తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటాడు. మురళి అయితే విక్కీకి చెల్లెలైతే నాకు మరదలు, నాకు వరుసే కదా, ఈ మరదలతో మాట కలుపుతాను, తర్వాత తనతో రొమాన్స్ చేస్తాను అంటూ మురళి మనసులో దివ్య గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక దివ్య అయితే తన తండ్రి దగ్గరికి వెళ్ళి, ఇంట్లో నాకు ఎవ్వరూ కూడా మంచివాళ్ళ కనిపించడం లేదు, కానీ మురళి గారు మాత్రం నాకు బాగా నచ్చారు నాన్న, ఆయన మంచితనం నాకు తెలుస్తుంది అని అంటూ ఉంటుంది. అంత మంచి అతనికి అరవింద్ అక్కలాంటి భార్య ఎలా దొరికిందో అని కూడా అంటుంది. అరవింద చాలా గొప్పది, తన తల్లి నా వల్లే చనిపోయిందనుకొని అలా అంది, కానీ తనకి ప్రేమ, అనుబంధం, ఆప్యాయతలు ఎక్కువే అని విక్కీ తండ్రి అయితే అంటూ ఉంటాడు. తర్వాత పద్మావతి విక్కీ తండ్రి చనిపోతున్నాడని, కొద్ది రోజుల్లో అతను చనిపోబోతున్నాడని, తరువాత మీరు మీ నాన్నని నిజం తెలుసుకొని క్షమాపణ అడిగినా వినడానికి ఆయన ఉండరని చెప్పి పద్మావతి అసలు నిజాన్ని అరవింద్ ముందు బయట పెట్టేస్తుంది. ఇక అరవింద విక్కీ తన తల్లి చావుకి కారణం వాళ్ళ నాన్నే అయినా వాళ్ళ అమ్మ తొందరపాటు వల్లే ఆత్మహత్య చేసుకుందని తెలుసుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇక వాళ్ళ నాన్నని క్షమాపణ అడుగుతారు. అరవింద విక్కీ ఇద్దరూ కూడా క్షమాపణ అడిగి అంటూ ఉంటారు, మమ్మల్ని క్షమించండి నాన్న, పిల్లలు కూడా తండ్రికి విధించలేని శిక్ష మేము విధించాము, మమ్మల్ని క్షమించండి, ఈ రోజు నుంచి ఇంటి పెద్దగా మీరు ఇక్కడే ఉండాలి, దివ్య నా చెల్లెలు అంటూ ఇక అరవింద విక్కీ ఇద్దరూ కూడా వాళ్ళ నాన్నకి క్షమాపణ చెప్తారు. మీలో ఈ మార్పే రావాలని కోరుకున్నాను, నిజంగా మా కోడలు పద్మావతి చాలా గొప్పది, తను అనుకున్నదంటే సాధించే తీరుతుంది అని అంటూ ఉంటాడు మోహన్ రావు అయితే. అప్పుడే ఇక అరవింద్ అయితే, అవును నాన్న, తను ఎక్కడుంటే అక్కడే సంతోషం, అక్కడే ఆనందం అని అరవింద అంటూ ఉంటుంది. ఇక దివ్యనైతే రోజు రోజుకి దివ్యకి దగ్గరవుతూ ఉంటాడు మురళి. ఇక దగ్గరవుతూ ఒకరోజు మురళి అయితే దివ్య మీద చెయ్యి వేస్తాడు. అప్పుడే ఇక దివ్య అయితే, తీయండి బావా, ఎందుకు చెయ్యి వేస్తున్నారు అని దివ్య కోపడుతుంది. అదేంటి, ఇప్పటి వరకు మన ఇద్దరం క్లోజ్గా మాట్లాడుకున్నాం, క్లోజ్గా ఉన్నాం, సడన్గా ఇలా కోపంగా మారిపోయేవేంటి దివ్య అని మురళి అయితే అడుగుతూ ఉంటాడు. ఇప్పటి వరకు మీరు ఏదో ఒక ఫ్రెండ్షిప్గా సరదాగా ఉన్నారనుకున్నాను, కానీ మీ మనసులో నా మీద ఇలాంటి తప్పుడు అభిప్రాయం ఉందని ఇప్పుడే నాకు అర్థమైంది. ఈ రోజు నుంచి నాతో మాట్లాడినా, నన్ను టచ్ చేయడానికి చూసినా మాత్రం విక్రమ్ అన్నయ్యతో చెప్పి మీ ప్రాణాలనే తీయించేస్తాను, అరవింద్ లాంటి అక్కకి నీలాంటి దుర్మార్గుడు భర్తగా ఎలా వచ్చాడో అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే మురళి అయితే, చూడు దివ్య, నువ్వు నా గురించి ఇంట్లో ఎవ్వరికి ఏం చెప్పినా ఎవ్వరూ నమ్మరు, ముఖ్యంగా మీ అక్క అరవింద నన్ను దేవుడు అనుకుంటుంది, నేను శ్రీరాముడు కాదు శ్రీకృష్ణుడని నువ్వు ఎంత చెప్పినా తను వినిపించుకోదు, ఇంకేంటంటే మిమ్మల్ని బయటికి కూడా గెంటేస్తుంది, తనకి నేనంటే అంత నమ్మకం. మరి చూడు, నాతో కాంప్రమైజ్ అయితే నీ భవిష్యత్తే బాగుంటుంది, ఆలోచించుకో అని అంటూ ఉంటాడు మురళి. ఇక అది విని దివ్య అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక దివ్య ఏడవడం చూసి పద్మావతి అయితే దివ్య దగ్గరికి వచ్చి, ఏమైంది దివ్య, ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది.
ఇక అప్పుడే దివ్య అయితే ఏం లేదు అని చెప్పి దివ్య మురళి గురించి చెప్పకుండా తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే పద్మావతి అరవింద్కి వచ్చి, ఎందుకో దివ్య బాగా ఏడుస్తుంది వదినా, కారణం ఏంటంటే చెప్పడం లేదో అని అంటూ ఉంటే అప్పుడే అరవింద్ వెళ్ళి, ఏంటి దివ్య ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావో, నీకే కష్టం వచ్చినా తీర్చడానికి ఈ అక్క ఉందని గుర్తు పెట్టుకోమని చెప్పాను కదా, మరి ఇంకెందుకు నువ్వు అలా బాధపడుతున్నావు, ఏం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటుంది అరవింద. అప్పుడు ఇక ఏం లేదక్క అని చెప్పి ఇక ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక పద్మావతి తర్వాత గట్టిగా దివ్యని నిలదీయడంతో మురళి గురించి చెప్తుంది. ఇక అప్పుడే మురళి గురించి తెలుసుకొని పద్మావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. వీడు మళ్ళీ దివ్య జీవితాన్ని నాశనం చెయ్యాలని అనుకుంటున్నాడా, ఏం చెయ్యాలి అని ప్లాన్ చేస్తుంది. అప్పుడే పద్మావతి ప్లాన్ ప్రకారం మురళికి ఒక చీటీ రాసి మురళి చూసేలాగా ఆ చీటీని చేస్తుంది. ఇక చీటీని చూసి మురళి అయితే, దివ్య నా రూట్కి వచ్చేసింది, నాతో మాట్లాడాలని గెస్ట్ హౌస్లోకి రమ్మంటుంది, వెళ్ళాలి అంటూ ఇక మురళి అయితే అక్కడికి వెళ్తాడు. అరవింద్ని కూడా గెస్ట్ హౌస్కి తీసుకువెళ్తుంది పద్మావతి. ఇక లోపల దివ్య రెడీ అయ్యి అలా నుంచొని ఉంటుంది. అలా నుంచొని రెడీ అయిన దివ్యని చూసి, నిజంగా నువ్వు చాలా అందంగా ఉంటావు దివ్య, అసలు నువ్వు ఇలా ఉంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అంటూ దివ్యని కౌగిలించుకుంటాడు మురళి అయితే. అలా దివ్యని కౌగిలించుకోవడం అక్కడికి తీసుకువచ్చిన పద్మావతి అరవింద్కి చూపించి మురళి నిజస్వరూపాన్ని బయట పెడుతుంది. వీడు ఎంత నీచుడో ఆర్య గారికి అలాగే విక్కీ సార్కి కూడా తెలుసు వదినా, కానీ వీడి గురించి మేమేం చెప్పినా నువ్వు నమ్మవని ఇలా సాక్ష్యాలు చూపించాలని ఈరోజు నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాము. వీడు ఎంత దుర్మార్గుడంటే అంత దుర్మార్గుడు అని అంటూ పద్మావతి మురళి నిజస్వరూపాన్ని బయట పెడుతుంది. ఇక అప్పుడే అరవింద్ అయితే ఇంటికి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మురళి ఇంటికి వస్తాడు. వచ్చి, రాణమ్మ భోజనం పెట్టి అని అంటూ ఉంటాడు. మీకు భోజనం పెట్టడానికి స్పెషల్ గెస్టులు వస్తున్నారని చెప్పి అంటూ ఉంటుంది. అరవింద్ అయితే, స్పెషల్ గెస్ట్లా, ఎవరు అరవిందా అని అనగానే అంతలోకి పోలీసులు అయితే వస్తారు. ఇక పోలీసులు రావడంతో మురళి అయితే, పోలీసులు ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు, కొన్ని రోజులు మీకు సన్మానాలు అన్నీ కూడా అందిద్దామని వచ్చారు, తీసుకువెళ్ళండి, ఈ నీచుడే నా చెల్లెలి జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నాడు అని అంటూ ఉంటుంది. అరవింద ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతాడు మురళి అయితే. ఈ నీచుడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అంటూ అరవింద అనడంతో అరవింద్కి నా గురించి తెలిసిపోయిందని షాక్ అయిపోతాడు మురళి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.